చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషుబ ప్రార్థన చేయను. మోషుబ ప్రార్థన. మహోన్నతుల ప్రేమగల మా అక్కడ తండ్రి కృపా దేవ మీ అపరమైన నామనికి వందన శుద్ధుల స్వాతులు చేయించుకుని తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా రీతి మీకు తండ్రి ఇటుగా తండ్రి వాక్క జనకుండా తండ్రి వెన్నబడే వాక్ మా హృదయాంతరంగాలు 30 రోజులుగా 6 రోజులుగా 100 రోజులు తండ్రి ఇంటిగా తండ్రి రోమపత్రిక తండ్రి 7వ అధ్యాయం చదువుతుండగా ఎందుకంటే తండ్రి వింటున్న మగులు తప్పుడు తెలుగు జ్ఞానం తండ్రి తండ్రి ఇంకా తండ్రి మొత్తం పడుతుంది ఏసుకృష్ణ పడుతుంది ఆమేన్. జై తల్లి ప్రార్థన. పర్లతని పీల పర్లతని గడమైన శాశ్వతంగా రోటరీగా తిని వాక్య చదువుకొని తిని వాకి తిండి ఆది నుంచి అంతా కృపణలు లాచి రోటరీగా తిని రామపతిగా తిండి ఏడాది చేతండిగా తిండి మా అమ్మ లాచి రోటరీగా రామపతిగా తిండి ఏడాది చేతండిగా తిండి ఆ సందర్భంలో దగ్గర నేర్చుకుని లాచింది రోటరీగా తిండి వాక్యం చెబుతూ దాసులు తీయించాలంటే సముద్రం జ్ఞానాన్ని ఏంటంటే వెత్తబడే వాగుతుంది మరో ప్రతిపక్షం రాసుకుని ఏంటంటే ఇంకా కోసమని ఏసుకిస్తున్నాం పరమ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మరి యొక్క ఉదయకాల సమయంలో రోమపత్రిక 7వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదవడానికి నేర్చుకొనడానికి తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను సహాయంగా దయచేయండి తండ్రి ప్రభా. మరి యొక్క సమయంలో ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి నాయన స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. ఓదూరు వైఎస్ఆర్ నగర్ని మీరు ప్రేమించి తండ్రి 2 సంఘాలని నాయన తండ్రి మీ మహిమ కొరకు నిలబెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సంఘంలో దైవ సేవా పరిచర్య మీ సేవా పరిచర్ని చేస్తున్నటువంటి రాజుగారు వారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. వారి యొక్క పిలుపును నాయన విని వారి యొక్క మాటను ఆహ్వానించి అనేక మంది బిడ్డలు తమ పాపాలని అపరాధాలని కడుక్కునే తండ్రి మీ కుమారుని యొక్క నామంలో తండ్రి రక్షణ పొందినటువంటి బిడ్డలను మరొకసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాను ప్రభా. వారిని వారి కుటుంబాలను తండ్రి నాయన చక్కటి మీ యొక్క ఆజ్ఞానుసారంగా జీవించుటకు మీ సహాయాలు తెచ్చండి. అలాగే 2 సంఘాల కలయికలో తండ్రి సండే టు సండే బహిరంగ సభలు 6 దినాలు ముగించుకుని తండ్రి 7వ దినంలోనికి మమ్మల్ని నడిపించినందుకే కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు కూడా బలమైన పరిచర్య నాయన చేయడానికి ప్రతి ఒక్కరిని నాయన మీరు సిద్ధపరచండి. మీ సన్నిధానానికి నడిపించండి. మాట్లాడబోతున్న సేవకులు మీరు ఉండండి. నడిపిస్తున్న దైవ సేవకులు రాజుగారిని బట్టి వారి సేవకు బృందాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఈ రోజునైనా మీకు మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి ప్రభా. మరి యొక్క సమయంలో రోమపత్రిక నుంచి కొన్ని మాటలు మేము ఆలోచించి అర్థం చేసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ ఆధీనంలో మమ్మల్ని నడిపించి మీరే మహిమను ఘనతను ప్రభావాలు పొందుకోమని నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో రోమపత్రిక 7వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించుకుందాం. సహోదరులారా మనుషుడు బ్రతికి ఉన్నంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరుగని మీతో మాటలాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారి
వ్యభిచారిణి అనబడును. వ్యభిచారి అనబడను. గాని గాని భర్త చనిపోయిన ఎడల భర్త చనిపోయిన యెడల ఆమె ధర్మశాస్త్రము నుంచి ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందెను. విడుదల పొందెను. గనుక గనుక వేరొక పురుషుని వేరొక పురుషుని వివాహం చేసుకునినను వివాహం చేసుకున్నాను. వ్యభిచారిణి కాకపోవును. వ్యభిచారిని కాకపోయిను. కావున కావున నా సహోదరులారా, నా సోదరులారా, మనము మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు దేవుని కొరకు ఫలం ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై క్రీస్తు అని వేరొకరి చేరుటకై మీరును మీరును ఆయన శరీరము ద్వారా ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై ధర్మశాస్త్రం విషయమై మృతి పొందితిరి. మృతి పొందితిరి. ఏలయనగా ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మన శరీర సంబంధమై ఉన్నప్పుడు మరణమైన ఫలమును ఫలము ఫలించుటకై ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలను పాపేచ్ఛలను అవయవములతో అవయవములతో కార్యసాధకములై ఉండిను. కార్యసాధకులై నేను. ఇప్పుడైతే ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితము దేని చేత నిర్భయించబడితమో దాని విషయమై దాని విషయమై చనిపోయిన వారమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి. విడుదల పొందితిమి. గనుక కనుక మనము అక్షరానుసారమైన మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ప్రాచీన స్థితి కాక ఆత్మానుసారమైన ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. సేవ చేయుచున్నాము. రెండవ సందర్భాన్ని చదువుకుందాం. ఎన్ని వచ్చినమ్మా? 7వ వచనం. 7 వచ్చిన. వెరీ గుడ్. ఇంకా కొంచెం ఎలా ఉంది మర్చిపోవు, పాలు లోపల పెట్టి కొద్దిగా. వెరీ గుడ్, సరిపదు. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమైన ధర్మశాస్త్రం పాపమైన అట్లనరాదు. ధర్మశాస్త్రం వలననే గాని ధర్మశాస్త్రం వలనే గాని పాపమనగా ఎట్టిదో పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. నాకు తెలియకపోవును. అతిశయింపవద్దని అతిశయింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల ధర్మశాస్త్రం చెప్పని యెడల దురాశను ఎట్టిదో దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని పాపం ఆజ్ఞని హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవమొచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మనరార్థమైనదిగా కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమునై ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగపడు నిమిత్తము అనగా ఆజ్ఞ మూలముగా అత్యధికముగా పాపము నిమిత్తము అది నాకు మరణకరమాయెను. ధర్మశాస్త్రము
ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఆత్మ సంబంధమైనదే ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. శరీర సంబంధమై ఉన్నాను. ఏలయనగా ఎలాగనగా నేను చేయనది నేను ఎరగను, నేను చేయనది నేను ఎరగను. నేను చేయి నిశ్చయించినది నేను చేయి నిశ్చయించినది చేయక చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ద్వేషించినదే చేయుచున్నాను. ఇచ్చింపనది ఇచ్చేంపనది నేను చేసిన ఎడల నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఆత్మ సంబంధమైనదే ఎరుగుదుము. అయితే అయితే నేను పాపమునకు అమ్మబడి నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. శరీర సంబంధమై ఉన్నాను. ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము. ఆత్మ సంబంధమైనదే ఎరుగుదుము. అయితే నేను అయితే నేను పాపమునకు అమ్మబడి పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. శరీర సంబంధమై ఉన్నాను. ఏలయనగా ఏలయనగా నేను చేయనది నేను ఎరగను, నేను చేయనది నేను ఎరగను. నేను చేయి నిశ్చయించినది చేయక నేను చేయని చేయక ద్వేషింపబడినది చేయుచున్నాను. ద్వేషింపబడినది చేయుచున్నాను. ఇచ్చింపనది ఇచ్చేంపనది నేను చేసిన ఎడల నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్టు శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నాను. ఒప్పుకొనుచున్నాను. కావున కావున ఇకను దానిని చేయనది ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నా యందు నివసించే పాపమే గాని నేను కాదు. నేను కాదు. నా యందు నా యందు అనగా అనగా మంచిదేదియు మంచిదేది మేలైనది చేయవలనన్న కోరిక మేలైన చేయవని కోరిక నాకు కలుగుచున్నది గాని నాకు కలుగుతున్నది గాని దానిని చేయుట దాని చేయుట నాకు కలుగుట లేదు. నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నాను. చేయగోరు కీడే చేస్తున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల నేను కోరని దాన్ని చేసిన ఎడల దానిని చేయనది దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నా యందు నివసించే పాపమే గాని ఇకను నేను కాదు. ఇకను నేను కాదు. కాబట్టి కాబట్టి మేలు చేయుగోరు నాకు మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నందున కీడు చేయడం కలుగుతున్నందున ఒక నియమము నాకు కనబడుచున్నది. ఒక నియమం నాకు కనబడుతున్నది. అంతరంగ పురుషుని బట్టి అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న నా అవయవములో ఉన్న పాప నియమమునకు పాప నియమములకు నన్ను చెరపట్టి నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. లోబడుకొనుచున్నది. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. నేను ఎంత దౌర్భాగ్యుడును. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఇట్టి మరణంలో శరీరం నుండి నన్నెవడు విడిపించును. నన్ను ఎవడు విడిపించును. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు నియమములో మనసు నియమములో నేను దైవ నియమమునకును నేను దైవ నియమమునకును శరీర విషయములో శరీర విషయంలో పాప నియమమునకును పాప నియమమునకును దాసుడునై ఉన్నాను. దాసుడై ఉన్నాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవతి దేవుడు మరి మనల్ని ప్రేమించి చక్కనటువంటి రీతిలో ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని ఆయన సన్నిధి కాంతులను దేవుడు మరి మనకు అనుగ్రహించి మరి రోమపత్రిక 7వ అధ్యాయం ద్వారాగా తన విలువైనటువంటి విజ్ఞాన సంగతులు మనకి తెలియజేస్తుండగా మరి చక్కగా శ్రద్ధతో మరి ఆయన మాటలు మనం వింటూ నేర్చుకుంటూ దేవుణ్ణి మహింపరిచేవారుగా దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇట్టి అవకాశాన్ని ఇచ్చారు కనుక మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి పరలోకముందున్న దేవదేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు 7వ అధ్యాయ సారాంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నాలు చేద్దాం. ఏనా ఓకేనా. ఇక్కడ ఏమని రాయబడిందని అంటే 7వ అధ్యాయంలో పౌలు గారు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందమంటున్నారు. దేని నుంచి నాయన? ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందమంటున్నారు.
ఎందుకు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాలి అని అంటే, ధర్మశాస్త్రము మనుషులకి ఎలాగుందనంటే బాల శిక్షకుడుగా ఉంది. అంటే మనం చదువుకోవడానికి ఎక్కడి నుంచి మనం ప్రారంభిస్తాం? అక్షరాల దగ్గర నుంచి మనం ప్రారంభిస్తాం కదా! గుణింతాలు, అ, ఆలు, ఏబీసీడీలు వీటితో మనం మనం విద్యను ప్రారంభిస్తాం కదా! అలా మనం విద్యని ఒక్కొక్క దాన్ని ఎదుగుకుంటూ వచ్చినటువంటి తర్వాత ఒక స్థాయిలోనికి మనం వస్తాం. ఒక స్థాయిలోనికి వచ్చినప్పుడు మరలా ఒక 10థ్ క్లాస్‌కొచ్చిన తర్వాత మరలా మనం అక్షరాలు రాయం కదా! అంకెలు వేయం కదా! ఏం చేస్తాం? అప్పటి వరకు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఇంకా అభివృద్ధిలోనికి వెళ్తాం. ఇప్పుడు మనం ఎలాగైతే చిన్ననాటి తరగతుల నుంచి విడుదల పొంది గొప్ప స్థాయిలోనికి మనం ఎలాగైతే వెళ్తున్నామో మంచి స్థాయిలోనికి, అలాగే ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వారందరూ కూడా కొంతకాలము ధర్మశాస్త్రానికి బద్దులై జీవించారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఈ బాల శిక్షకుడిలో నుంచి విలువైన విద్యలోనికి మనందరం రావాలని పౌలు గారు మరి ఆరాటపడుతూ, ప్రాధేయపడుతూ అందరిని ఒక తాటి మీదకి తీసుకొని రావడానికి పౌలు గారు చేస్తున్నటువంటి ప్రయాసే ఈ రోమాపత్రిక 7వ అధ్యాయం. ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందమంటున్నాడు. ఎలా విడుదల పొందమంటున్నాడు? ఉదాహరణకు ఒక మాట మనకు చెప్పారాయన. భర్త, భార్యలు ఇద్దరు ఉంటారు కదా మోషేబాబు. దాంట్లో ఒకరు చనిపోయారనుకోండి. ఒకవేళ భర్త చనిపోయినా, లేకపోతే ఒకవేళ భార్య చనిపోయినా కొంతకాలం మాత్రమే వారిద్దరూ కలిసి ఉన్నారు గనుక చనిపోయినటువంటి తర్వాత వారు విడుదల పొందుతున్నారు. దీని నుంచి వారి యొక్క భార్యాభర్తల జీవితం నుంచి విడుదల పొందుతున్నారు. విడుదల పొందినటువంటి తర్వాత ఆ భర్త చనిపోయిన ఆ భార్య వేరొక పురుషుడిని వివాహం చేసుకొచ్చి ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు చెప్పినటువంటి నియమం. లోకంలో మనవారు కూడా కొంతమంది వివాహాలు చేసుకుంటున్నారు కదా! భర్తలు చనిపోయినటువంటి వారు ఒక వివాహాన్ని చేసుకుంటున్నారు కదా! మనకి చాలామంది బిడ్డలు ఉన్నారు మన ప్రాంతంలో. అలాగా వివాహం చేసుకుని ఇప్పుడు స్వతంత్రులయ్యారు. అలాగే మనం కూడా ధర్మశాస్త్రం క్రిందటి నుంచి మనం కూడా విడుదల పొందాలని పౌలు గారు ఇదిగో భార్యాభర్తల దగ్గర బంధం దగ్గర నుంచి అనేక రకాలుగా మనం కాడి కింద మనం ఉన్నాము. ధర్మశాస్త్రం ఎలా ఉందంటే కాడి. ఇప్పుడు ఆ కాడి నుంచి విడుదల పొందాలి అని మరి పౌలు గారు చాలా ప్రయాసపడుతూ ఈ మాటలు రాసుకుంటూ వస్తున్నాడనమాట. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎలాగుందనంటే మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపించడానికి బాల శిక్షకుడిగా ఉంది. ఇప్పుడు మనం క్రీస్తుని అనుసరిస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసినటువంటి పని లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తుల వారే ధర్మశాస్త్రాన్ని అంతటిని ఆయన నెరవేర్చి మనల్ని దాసత్వం అనేటువంటి కాడి నుంచి స్వతంత్రులుగా చేశారని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? మనం అందరం ఎక్కడ ఉన్నాము? ధర్మశాస్త్రం క్రింద ఉన్నాము. ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి మనం ఇప్పుడు ఎలా విడుదల పొందాలి? భార్య భర్తలు ఒకరికొకరు చనిపోతే మరలా వారు విడుదల పొంది వేరొకరిని వివాహం చేసుకుని ఎలాగైతే స్వతంత్రులు అవుతున్నారో ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి మనం కూడా ఏం చేయాలంటే విడుదల పొందాలి. ఒక్క మాట మనం చదువుదాం. విడుదల ఏమండి ఎలా విడుదల పొందాలో ఒకసారి గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఒకసారి తీద్దామా? గలతీ పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక దగ్గర ఉంటుంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్యై ఉన్నాను. బాలుడై ఉన్నంత కాలము అతనికి నీ దాసుడికి ఏ భేదం లేదు. తండ్రి చేత నియమింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుని యొక్కయు గృహ నిర్వాహకుని యొక్కయు ఆధీనములో ఉండెను. అటువలే మనము కూడా బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి ఉంటిమి. అంతేకాదు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని చెబుతున్నాడు. అంటే ఇప్పుడు ఒక వారసుని చూపిస్తున్నాడు, ఒక దాసుని చూపిస్తున్నాడు. దాసుడు వారసుడు ఎంతవరకు ఎదిగేంత వరకు ఇద్దరు సమానమే. ఎదిగిన తర్వాత వారసుడు యజమానుడు కుమారుడు అవుతాడు, పనివాడు పనివాడిగానే ఉండిపోతాడు. అలాగే ధర్మశాస్త్రం నుంచి కూడా మనం ఏం కావాలని పౌలు గారు ఆశపడుతున్నాడంటే విడుదల పొందాలి. భర్త నుంచి భార్య ఎలాగైతే విడుదల పొందుతుందో మనము కూడా యజమానుడు దాసుడు. ఇప్పుడు మనం ఒకప్పుడు దాసులుగా ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రాలుగా చేశాడు. యజమానుడి పిల్లలుగా చేశాడు. కనుక ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి మనం విడుదల పొందాలని ఈ గలతీ పత్రిక అంతా కూడా ఇదే పౌలు గారి స్టేట్మెంట్ ఇస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక ధర్మశాస్త్రం ఎలా ఉందంటే అక్షరంగా ఉంది. అక్షర అలంకార భాషలో అక్షరంగా ఉంది. ఇప్పుడు అక్షరం ఏం చేస్తుంది? మనిషిని చంపును కానీ ఆత్మ జీవింపజేయును అని వ్రాయబడింది. ఆత్మ ఏం చేస్తుందట మోషే బాబు?
జీవింపజేస్తుంది. ఒక మాటను మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. కొరింథీయులు అది ఏ మాట అనుకున్నాం మనం? 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అయితే మనం క్రొత్త నిబంధనకు అనగా అక్షరము చంపును గాని ఆత్మకే పరిచారలగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఏమండి? ఈ మాటను మనం పై భాగాల్లో చదివితే ఇంకా కింద భాగాల్లోనికి మనం చూద్దాం. 7వ వచనం కూడా చూద్దాం. మరణకరమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము ప్రకాశించుచున్నదని వ్రాయబడుతూ ఏమంటున్నాడంటే రాళ్ళ మీద చెక్కబడింది ఏంటది? ధర్మశాస్త్రము. ఇప్పుడు మరి నూతన నిబంధన గ్రంథం యేసుక్రీస్తుల వారి మాటలు ఎక్కడ చెక్కబడ్డాయి? మానవాళి హృదయాలపై చెక్కబడ్డాయి. అందుకనే అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయనని మరి పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక మనల్ని ఏం చేస్తారంటే ధర్మశాస్త్రం మనకి ఎలా ఉందంటే మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా, బాల శిక్షకుడి కింద ఉంది. ఒకసారి ఇదే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. అక్కడ ఏమని రాయబడింది? ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి బాబు. వదిలే. కాబట్టి మనము క్రీస్తు యేసు మూలమున నీతిమంతులముగా తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎలా ఉందట? బాల శిక్షకుడిగా ఉంది. ఇప్పుడు మనం బాలురం కాదు కదా, మరి ఇప్పుడు ఎవరు? మనము ప్రయోజకులు అయ్యాం, మనం పెద్దవారయ్యాం. బాల చేష్టలు ఏం చేస్తాం? మనం మానేస్తాం. ఇప్పుడు చిన్నపిల్లల్లాగా మనం మామూలు 1వ తరగతి పాఠాలు 2వ తరగతి పాఠాలు మనం పాడం కదా, రాయం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ప్రయోజకులు అవ్వం. ఉన్నత విద్యను అభ్యసిస్తాం కదా. ఉన్నత విద్యను అభ్యసించడానికి ధర్మశాస్త్రం ఎలాగుంది? ఇప్పుడు బాల శిక్షకుడిగా ఉంది. ఏమంటే ఇంకా ధర్మశాస్త్రం ఎలాగుందనంటే దాసిగా ఉంది. ఎలా ఉందమ్మా? దాసిగా ఉంది ధర్మశాస్త్రం. ఇప్పుడు దాసి నుంచి మనల్ని ఎలా చేయాలనుకున్నాడు? మిమ్మల్ని దాసులను పిలవక నా స్నేహితులను పిలుస్తున్నాను, మిమ్మల్ని స్వతంత్రులను చేశానన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇక మనం ఇంకెలా ఉన్నాడు? దాస్యం అనేటువంటి కాడి కింద ఉన్నాము. ఏమంటే ఇంకా ధర్మశాస్త్రం మనకి ఎలా ఉందంటే అడ్డుబండగా ఉంది, అడ్డుగోడగా ఉందని వాక్యము సెలవిస్తుంది. ఇంకా ఈ భాగాలు మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞ వలన దేవుడు మనకు నూతన నిబంధన గ్రంథ చట్టాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దాంట్లోనికి రమ్మంటున్నాడు ఆయన. దీంట్లోనికి నూతన నిబంధన గ్రంథంలోనికి రమ్మంటున్నాడు, పరిపూర్ణ దశలోనికి రమ్మంటున్నాడు. కనుక అట్టి పరిపూర్ణ దశలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాలి. ఇప్పుడు వ్రాతరూపకమైనటువంటి ఆజ్ఞలు అంటున్నాడు. అంతకుముందు ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రంలో కొన్నింటినే కాదు, 613 ఆజ్ఞలు ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఆ ఆజ్ఞలన్నీ కూడా మానవాళులు నెరవేర్చలేకపోతున్నారు. కారణం ఏంటి? అవి అంత కఠినమైనవి దేవుడు తన పిల్లలకి ఎందుకు ఇచ్చాడు? తన పిల్లల బాగోగులు చక్కగా చూసుకోవాలంటే కఠినమైనటువంటి వాటితోనే క్రమశిక్షణలోనే వారిని పెంచాలి. ఎలా పెడితే అలా పెంచామనుకో, ఎలా పెడితే అలా ట్రైనింగ్ ఇచ్చామనుకో, ఎలా పెడితే అలా శిక్షణ ఇచ్చామనుకోండి, వారు ఉత్తీర్ణత ప్రతిభావంతులుగా ఉండలేరు. దేవుని పిల్లలు ప్రతిభావంతులుగా ఉండాలని ఎవ్వరో చేయలేనటువంటి వాటిని ఆయన ఆజ్ఞలుగా పెట్టాడు. ఎందుకని? పాపం చేయటం మానేస్తారని. ఆజ్ఞను చూసి పాపానికి భయపడాలి. ఇప్పుడు మనవారు కూడా, మన ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలు చేసింది, కొన్ని ఆజ్ఞలు ఇచ్చింది మన గవర్నమెంట్ వారు. ఆ ఆజ్ఞలు ఉల్లంఘించామనుకోండి, స్టేషన్లో పోలీసులు అధికారుల చేత మనం బంధింపబడతాం, అవసరమైతే వారి చేత శిక్షించబడతాం. అందుకని మనం ఏం చేస్తాం? మనకి ప్రభుత్వం ఏదైతే విధులు ఉన్నాయో ఆ విధులకు మనం లోబడుతూ ఉంటాం. విధులకు లోబడిపోతే గవర్నమెంట్ మన మీద ఎలాగైతే యాక్షన్ తీసుకుంటుందో, తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి అలాంటి విధులను ఇచ్చాడు. అలాంటి విధులు కఠినమైనవి. ఎందుకనంటే వారు పాపం చేయకుండా ఉండడానికి, వారు ప్రతిభావంతులుగా ఉండడానికి దేవుడు వీటినన్నిటిని మరి ధర్మశాస్త్రంలో ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము ఒకసారి 14వ వచనాన్ని మనం చదువుదాం. అంటే వ్రాతరూపకమైనటువంటి వాటిని దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చినట్లుగా మనకి కనబడుతుంది. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం దాని ప్రకారం ఇచ్చాడు. ఇప్పుడు మనకైతే వ్రాతరూపకంగా అంటున్నాడు దేవుడు. ఆ మాటను మనం చదువుకున్నాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. మీరును క్రీస్తు యేసునందు శరీరచ్చులతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొందితిరి. ఏం చేశారట నాయన? ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొందితిరి.
కనుక మనం ఏం చేయాలనంటే శరీరేచ్ఛలతో కూడిన ఏవండి స్వభావమును విసర్జించి ఆయన చేతులతో చేయబడని సున్నతిని పొందిదురు. ఆయన చేతులతో చేయబడినటువంటి సున్నతిని ఇప్పుడు మనం పొందాం. ఎలాగా? యేసుక్రీస్తుల వారు అలాంటి ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. వ్రాతరూపకమైనటువంటివి ఆ రోజు మన పూర్వీకులు ఇస్తే ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మాటలని మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారాగా దేవుడు మరి మనకి ఇచ్చినట్లుగా మనకి కనబడుతుంది. కనుక ఇలా మనం అనేక భాగాలు చూసినప్పుడు ఈ అధ్యాయంలో మనకి పౌలు గారు ధర్మశాస్త్రం నుంచి నేను విడుదల పొందాలని ఆయన చాలా ప్రయాసపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకనంటే మేలైనది చేయవలనన్న కోరిక నాకు ఉంది కానీ మేలైనది నేను చేయలేకపోతున్నాను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఆయన ఏం చేసింది? అలా బంధించేసింది. ఇంత బందికానాలో ఇంత ధర్మశాస్త్రం పట్ల చక్కటి పరిసయుడని ఎవరు? పౌలు గారు. మంచి పరిసయుడు, ధర్మశాస్త్ర నిష్ఠత కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని అంతా బాగుగా తెలిసినటువంటి వాడు. అందుకనే ఆయన ఇంత గొప్పగా విడమర్చి చెబుతున్నాడు. ఇంత నాలెడ్జ్ ఆయనకి ఎలా ఉందనంటే ధర్మశాస్త్రం విషయంలో చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు, అనుభవజ్ఞుల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వాడు. అందుకనే ఏమంటున్నాడనంటే అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణముకు లోనగు నుండి నన్ను ఎవడు రక్షించగలడు? నేను మేలైనది చేయాలనుకుంటున్నాను, నా వల్ల కావడం లేదు. అయ్యో అయ్యో అని తన శరీరం నుంచి విడుదల పొందాలని, నేను జీవించాలని, క్రీస్తు కొరకు నిలబడాలని పౌలు గారు పడుతున్న ప్రయాస తాపత్రయం అంతా ఇంత అయితే కాదు. ఎందుకనంటే వీళ్ళందరినీ ధర్మశాస్త్రంలో నుంచి బయటకు తీసుకుని రావాలనేదే మరి పౌలు గారి యొక్క ఉద్దేశం. ధర్మశాస్త్రం యొక్క అపజయం, ధర్మశాస్త్రం ఏమి ఇచ్చింది? ఆయన విజయాన్ని అయితే ఇవ్వలేదు కానీ అపజయాన్ని ఇచ్చినట్లుగానే మరి మనకి లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. కనుక ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలి? ధర్మశాస్త్రం నుంచి మనము బయటపడాలనగా విడుదల పొందాలి. అండ్ కానీ విడుదల పొందాలంటే నేను పౌలు గారు ఏమన్నా అయ్యో నేను చనిపోతిని అంటున్నాడు, నేను అమ్మబడితిని అని అంటున్నాడు. ఏమండి నేను చేయగలిగినది నేను చేయలేకపోతున్నాను, నేను నా స్వాధీనములు లేని అంటున్నాడు ఆయన, నా యందు నివసించేది పాపమే అంటున్నాడు. కనుక ఇన్ని రకాలుగా ఆయన మీద ఏలుబడి చేస్తున్నానంటే నేను విడిపింపబడ్డాను. రోమాలో ఉన్నటువంటి వారులారా, అన్ని జనులారా మీరు కూడా విడిపింపబడుతున్నారు. ప్రత్యేకించి యూదులకి ఈ సంగతిని రాస్తున్నారు ఆయన. అంటే రోమా సంఘంలో ఇటు యూదులు ఉన్నారు, అటు అన్ని జనులు కూడా ఉన్నారు. అక్కడే కాదు యావత్తు ప్రపంచం మీద అంతటి మీద కూడా మరి క్రైస్తవులకి అలాగే యూదులకి అన్ని జనులకి మధ్య తారతమ్యాలు మరి ఏ రకంగా ఉంటాయో, వారు ఎలా దేవుని ఆశ్రయించాలో, వారు ఎలా దేవునికి లోపడాలో మరి ధర్మశాస్త్ర గ్రంథంలో అలాగే నూతన నిబంధన గ్రంథంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారాగా రాయబడినటువంటి పత్రికల్లో ఈ విషయాలన్నీ కూడా మనకి సెలవిస్తున్నాయి. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? రోమపత్రిక 7వ అధ్యాయం నుంచి ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాలి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించడానికి 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని పలకల మీద తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషే ఆ రోజు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, బాధలు, శ్రమలు పడ్డాడో నేడు పౌలు గారు కూడా అదే రీతిని అదే స్థాయిలో మరి క్రైస్తవులైనటువంటి మనల్ని అందరినీ అలాగే అంతకుముందు యూదులైన వారు అందరినీ అన్య జనులని మరి అది పౌలు గారు కూడా దేవునిలోనికి ధర్మశాస్త్రంలో నుంచి విడుదలలోనికి స్వతంత్రంలోనికి నడిపించడానికి మరి పౌలు గారు పడినటువంటి కష్టం అంతా ఎంత అయితే కాదు. కనుక మరి మనకి ఏమని సెలవుస్తుందంటే ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాలి. ఈ విడుదల గురించి గలతీ పత్రిక చాలా మనకి వివరణ ఇచ్చింది. ఒకసారి గలతీ పత్రికని చదివేసుకుని మనం ముగించేసుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ధర్మశాస్త్రముకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రము వినుట లేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రాల వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగినను వ్రాయబడి ఉన్నది కదా. నువ్వు తీకి మోసబాబు నా మాటలు విను. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారముగా పుట్టిన, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానం వలన పుట్టిన. వీళ్ళిద్దరు ఎవరు? ఇస్మాయిలు గారు, ఇస్సాకు గారి గురించి వ్రాయబడుతుంది. హాగరు సంతానమేమో ఇస్మాయిలు, సారమ్మ గారి సంతానమేమో ఇస్సాకు గారు. వీళ్ళిద్దరూ దాసి వలన ఒకడును స్వతంత్రాలు ఒకడును పుట్టాడు కదా. ఇప్పుడు దాసు కుమారుడు స్వతంత్రాల కుమారుడితో సమానుడు కాదు, వారసుడు కాడు. వారసుడు ఎవరు? ఇస్సాకు గారు.
అది మనకి స్వతంత్రురాలిగా ఉంది. హాగరు దాసిగా ఉంది. అనగా ధర్మశాస్త్రంగా ఉంది. ఇది నూతన నిబంధన గ్రంథంగా ఉందని పౌలు గారు ఎన్నో రకాలుగా వాళ్ళందరిని పురుకొల్పుతున్నాడు. ఈ మాటలన్నీ వ్రాస్తున్నాడు. అబ్రహాము గారి దగ్గర నుంచి సంగతులు ఎత్తి రాస్తున్నాడనంటే దాని నుంచి విడుదల పొందాలి. ఏది? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం మేలైనదే కాదనడం లేదు. ఆ మేలైనది ఏంటనంటే మనల్ని క్రీస్తులోనికి నడిపించడానికి ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడిందే తప్ప క్రీస్తు కంటే ఇది ఎక్కువ కాదని చూపించడానికి పౌలు గారు చాలా ప్రయాసపడుతున్నారు. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఇదనమాట. ఓకేనా? మనము స్వతంత్రురాలము, దాసులము కాదు. ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాలి. విడుదల పొంది మరలా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? క్రీస్తు దగ్గరికి. క్రీస్తు ఆజ్ఞలు ఇంకెలాంటివి? ఇంకా ఇంతకంటే ప్రయోజనకరమైనవి. వ్యభిచారం చేయవద్దని, పాపం చేయవద్దని, దొంగిలించవద్దని, ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పింది. కానీ మరి నూతన నిబంధన గ్రంథం ఏం చెప్పింది? నీది నీ పొరుగువానికి ఇచ్చే అన్నది. ఇంకా అలాంటప్పుడు మనం ఏం ఆశిస్తాం? ఎదుటివాడికి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మేసి బీదలకు ఇచ్చే, నీ పొరుగువాడికి ఇచ్చే, నీ పక్కవాడికి ఇచ్చి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించి అన్నది. ఇక ఎదుటివారి దగ్గర నుంచి మనం ఏది కూడా ఆశించం, ఎదుటివాడిది ఏది దొంగిలించం. ఆ నియమాల కంటే ఈ నియమాలు ఇంకా గొప్పగా ఉన్నవరా నాయన, అర్జెంటుగా మీరు దాని నుంచి దీంట్లోకి వచ్చాను. అప్పుడప్పుడు చూడండి, మనకు ఒక జాబు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరు ఆ జాబ్ మానేసి ఈ జాబులోకి వచ్చారు, చాలా తేలికగా ఉందంటారు. అవునా? అవునా కదా? అలాగే ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది యేసుక్రీస్తులోనికి రావడానికే పౌలు గారు మరి 7వ అధ్యాయం వరకు విలువైన సంగతులు మనకు వారు అందించారు, నేర్పించారు కనుక మరి విన్న వాక్యం మన వెనుకడిలో ఫలము తీసుకుని రావాలని ప్రార్థన చేసుకుందాం. నేనే చివరిగా ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను నాయన రోమపత్రిక 7వ అధ్యాయం వరకు మీరు మాకు అనుగ్రహించినందులకి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాలని, నూతన నిబంధన గ్రంథంలోనికి మేము రావాలని తండ్రి. ఆ రోజునైనా అపోస్తలుడు తండ్రి మరి పౌలు గారు నాయన యూదులకి, నాయన అన్ని జనులకి తండ్రి, క్రైస్తవులకి చక్కనటువంటి రీతిలో ధర్మశాస్త్ర ఉనికిని అంతటిని ఎత్తి చూపించు ప్రభు. విడుదల నాయన, భర్త భార్యల నుంచి విడుదల తండ్రి. అలాగే ప్రభు పాపం నుంచి విడుదల పొందాలని, ధ్యాస నుంచి విడుదల పొందాలని, ఇదిగో కాడి నుంచి విడుదల పొందాలని తండ్రి వాక్యం మాకు సెలవిచ్చింది ప్రభు. నేడు మేము కూడా పాపం నుంచి విడుదల పొంది ప్రభు ఈ శరీరాన్ని మీ మహిమ కొరకు మేము ఉపయోగించాలని వాక్యం సెలవిస్తుంది కనుక అటు రీతిగా మమ్మల్ని మీరు స్థిరపరచమని, సిద్ధపరచమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అలాగే తండ్రి మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే సంఘాలు నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు రాజు గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగేనైనా మీ బిడ్డలమైనటువంటి మా అందరికీ తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసు, మారు మనసు మాకు దయచేయమని ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది నాయన. ఓకే.